అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ పేరిట కూటమి సభ ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. సూపర్ 6 సమర్థవంతంగా అమలు చేస్తామని వైసీపీ ఊహించలేదని, కూటమి పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని నారాయణ తెలిపారు. రైతులను రెచ్చగొట్టేందుకు యూరియా కొరత అంటూ వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని, వైసీపీ తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో 11 సీట్లు కూడా రావన్నారు మంత్రి. మంత్రి నారాయణ ఇంకా ఏమన్నారో పూర్తి సమాచారం మా టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. మరి కాసేపట్లోనే అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ ప్రారంభం కానుంది. స్వయంగా మంత్రి నారాయణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సరే ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు జరిగినాయి? ఈరోజు ఏదైతే ప్రజలకి ఎలక్షన్స్కి ముందు ఈ కూటమి అటు జనసేన బీజేపీ తెలుగుదేశం మాట ఇచ్చిందో మాట తప్పకుండా ఈ 15 నెలల్లోనే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చేయటం జరిగింది. అందుకని 3 పార్టీలు కలిసి ఈరోజు అనంతపురంలో ప్రజలకి ఈ విషయాన్ని వివరించడానికి యాక్చువల్గా ఏర్పాటు చేశారు. ఇక్కడ 5 లక్షల పైగా ప్రజలు వస్తారని ఎక్స్పెక్ట్ చేసి దానికి తగ్గట్టుగా పార్కింగ్లు కానీ వాటర్ కానీ అదర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఈ 3 పార్టీలు ఏదైతే 15 నెలలు చేసావో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందుకని ఒకసారి ప్రజలకు ఇవన్నీ వివరిస్తాం 3 పార్టీలు అని యాక్చువల్గా ఈరోజు 3 పార్టీలు కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే యూరియా సప్లై చేయలేనటువంటి ప్రభుత్వం రైతులకు ఇవాళ సక్సెస్ అయింది, హిట్ అయిందని ఎలా చెప్పుకుంటారని వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు కదా, దానికి ఏం చెప్తారు? అంటే వాళ్ళకి యాక్చువల్గా వైసీపీ నాయకులకి దిక్కు దోచడం లేదండి. ఎందుకంటే ఏదైతే 3,000 పెన్షన్స్ ఇస్తామని 4,000 ఇవ్వటం కానీ, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల. తల్లికి వందనం కింద ఒకే రోజు 67 లక్షల మందికి 10,000 కోట్లు వేస్తామని ఎక్స్పెక్ట్ చేయాల. అవన్నీ అయిపోయినాయి. రైతు సోదరులకు అన్నిటికంటే ముఖ్యంగా 20,000 ఇస్తామని 6,000 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 14,000, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 7,000 వేస్తాం. అదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయాల. రైతుల్లో ఆనందం ఉంది. ఆనందాన్ని చెడగొట్టాలని ఈరోజు ఆ యూరియా అని అదే అంటున్నారు. అన్ని ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళే ప్రజలకు బుద్ధి చెప్తున్నారు. అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రతి నెల ప్రతి మహిళకు 1,500 రూపాయలు అకౌంట్లో వేస్తున్నారు. ఇంకా సూపర్ 6లో అది కూడా ఉంది కదా? ఖచ్చితంగానండి. ఏదైతే మాట చెప్పామో మేనిఫెస్టోలో అన్నీ చేయడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. 90% పూర్తయినాయి. మిగతా కూడా త్వరలో చేయడం జరుగుతుంది. ఫైనల్గా చెప్పండి, సూపర్ 6 సూపర్ హిట్ అని మీరు అంటుంటే సూపర్ 6 ఇది సూపర్ చీటింగ్ అని వైసీపీ అంటుంది కదా, ఏం చెప్తారు? అసలు వాళ్ళకి ఏం మాట్లాడాలో వాళ్ళకి తెలియటం లాంటే 7,000 రూపాయలు వాళ్ళకి వేస్తే దాన్ని భరించలేక యూరియా మీద పోయారు. కానీ ప్రజలు చీకొట్టుకుంటున్నారు. ఇలాగే చేస్తే ఆ వచ్చిన 11 సీట్లు 0 అవుతాయి. సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కెమెరా పర్సన్ విజేత నరేష్, టీవీ9 అనంతపురం.